హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నేను మీ పల్లెటూరి సుధాకర్. ఈరోజు మీ ముందుకు నేను తెస్తున్న వీడియో ఏమనగా, మా గ్రామంలో ఈరోజు విగ్రహ ప్రతిష్ఠ జరిగింది. అందుకోసం ఆవు దూడను మొదటగా గుడి లోపలికి తీసుకొని వెళ్తున్నారు పూజారి వాళ్ళు. చూడండి ఫ్రెండ్స్, ఈ వీడియో చూసి లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ముందు ముందు నా వీడియోస్ మీకు రావాలంటే ఖచ్చితంగా పల్లెటూరి లైఫ్ స్టైల్ వ్లాగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, పూజా కార్యక్రమం స్టార్ట్ అయింది. చూడండి, ఓం నమ శివాయ. ఫ్రెండ్స్, పూజా కార్యక్రమం స్టార్ట్ అయింది. చూడండి, స్వామివారు వినాయకునికి నాయనగారు టెంకాయ కొడుతున్నారు. చూడండి, పూజా కార్యక్రమం ఇప్పుడే స్టార్ట్ అయింది. విగ్రహాల ప్రతిష్ట ఫ్రెండ్స్. చూడండి, గ్రామ పెద్దలు, కొత్త వాళ్ళు, పాత వాళ్ళు, కొండ మీద శ్రీనివాసులు నాయన గారు, ప్రతి ఒక్కరూ ఈ పూజా కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడే గోమాతను పిలుచుకొస్తున్నారు ఆవు ప్రతిష్టకు. చూడండి, మొదటగా వినాయకుని దగ్గరకు తీసుకెళ్తారు. ఫ్రెండ్స్, శ్రీ పంచలింగేశ్వర స్వామి ఈరోజు విగ్రహాల ప్రతిష్ట జరగడం జరిగింది. చూడండి ఫ్రెండ్స్, శివుని ముందర చిన్న నంది, ముందరకు వస్తే చాలా పెద్ద నంది ఉంది. ఇప్పుడు ఆవును వెంట తీసుకొస్తున్నారు. చూడండి, గోమాత ప్రతి దానికి ఉండాలంటారు కదా, అందుకోసము చిన్న దూడ, గోమాత. ఓకే ఓకే. ఓం నమ శివాయ. ఫ్రెండ్స్, ఈరోజు విగ్రహాల ప్రతిష్ట మా గ్రామంలో శ్రీగిరి పంచలింగేశ్వర స్వామి దేవాలయం నందు జరిగింది. ఇక్కడ కామేశ్వరి దేవి అమ్మవారు. చూడండి, అమ్మవారి ముందర సింహం విగ్రహం కూడా ప్రతిష్ట చేయడం జరిగింది. చూడండి ఫ్రెండ్స్, చాలా కష్టపడుతున్నాడు పూజారి స్వామివారు. చూడండి, హాయ్ ఉదయ్, హాయ్ ఫ్రెండ్స్. చూడండి, హాయ్ అన్న. ఈరోజు 5వ రోజు విగ్రహాల ప్రతిష్ట చేయడం జరిగింది. అందరూ గ్రామ పెద్దలు, గ్రామ ప్రజలు, ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడే విగ్రహానికి పూజ చేశారు పూజారులు. చూడండి, దిష్టి గుమ్మడికాయలు తీస్తున్నారు స్వామివారు. దత్తాత్రేయ స్వామి ఇప్పుడే వచ్చారు. జిత్తుకాయ కొడుతున్నాడు స్వామివారు. చూడండి ఫ్రెండ్స్, ఈ పూజలో ఈరోజు
3 గంటల నుంచి స్టార్ట్ అయినాయి ఫ్రెండ్స్. పూజారులు మాత్రం చాలా కష్టపడుతున్నారు. చాలా చాలా థ్యాంక్ యూ స్వామివారు. ప్రతి ఒక్కరూ ఎంతమంది వచ్చింటే అంతమంది చాలా కష్టపడుతున్నారు స్వామివాళ్ళు. చూడండి ఫ్రెండ్స్, నంది ముందరకు ఆవు అలాగే దూడ రెండో పట్టుకొని రావడం జరిగింది. ఈరోజు మా గ్రామంలో పండుగ చేసుకుంటున్నారు. ఆడపిల్లలకు బట్టలు పెడుతున్నారు ఫ్రెండ్స్. చూడండి, దత్తాత్రేయ స్వామి పూజ చేస్తున్నారు నందివారికి. సూపర్ జిద్ద తీసేసినారు. చూడండి, నందీశ్వరుడు. అందరూ నమస్కారం చేసుకోండి ఫ్రెండ్స్. జై నందీశ్వర. దత్తాత్రేయ స్వామి నందీశ్వరుడికి పూజ చేస్తున్నారు ఫ్రెండ్స్. చూడండి, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఫ్రెండ్స్, నంది చుట్టూ గోమాతను అలాగే దూడను దిగుతున్నారు. చూడండి, శ్రీనివాసనారాయణ గారు ఇప్పుడే నంది దగ్గరకు వచ్చినారు ఫ్రెండ్స్. చూడండి, పూజ చేయడానికి. ఫ్రెండ్స్ చూడండి, ఇప్పుడే నంది విగ్రహాన్ని ఎరదొలిగించారు. అందరూ ప్రతి ఒక్కరూ గ్రామ ప్రజలు, గ్రామ పెద్దలు, కొత్త వాళ్ళు, పాత వాళ్ళు ప్రతి ఒక్కరూ రావడం జరిగింది. ఈ పూజలో పాల్గొనడం జరిగింది ఫ్రెండ్స్. చూడండి, మండల ప్రజలు కూడా చాలామంది రావడం జరిగింది. శ్రీనివాస నాయన గారు నంది చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు నాయన గారు. చూడండి, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ప్రతి ఒక్కరు భక్తులు ప్రదక్షిణ చేయవలసిందిగా స్వామివారు చెప్తున్నారు. చూడండి ఫ్రెండ్స్, విగ్రహదాతలు అలాగే పెద్దవాళ్ళు అందరూ నంది చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. చూడండి, స్వామివాళ్ళు చాలా కష్టపడ్డారు పూజా కార్యక్రమంలో. ఈరోజు ఉదయం 3 గంటల నుంచి కష్టపడుతూనే ఉన్నారు స్వామివారు. చాలా కృతజ్ఞతలు. అంతా పూజా కార్యక్రమం పూర్తయింది. ఈరోజు రుద్రహోమము, పుష్పాండబలి, కుక్షాగ్నిపాల, మహాగణపతి, రత్నగణపతి, కామేశ్వరీ దేవి, నందీశ్వరుడు ఈరోజు కార్యక్రమం ప్రతిష్టా కార్యక్రమం జరిగి తెల్లవారుజాము 3 గంటలకు బ్రాహ్మీ ముహూర్తం ముందు రత్నగర్భ గణపతి, కామేశ్వరీ దేవి, తర్వాత ఈరోజు అన్ని కూడా జరిగినాయి. స్వామివారి ఒక పెద్ద నంది శనగల బసవేశ్వరుడు అని చెప్పని ప్రతిష్ట చేయడం జరిగింది. చిన్న నంది కూడా ప్రతిష్ఠ చేసినాము. ఎందుకంటే ఈరోజు పంచలింగేశ్వర స్వామి దేవాలయంలో ఇవన్నీ ఈరోజు జరగడం చాలా విశేషం అన్నమాట. ఎందుకంటే ఈరోజు స్వామివారి యొక్క మహాగణపతి నక్షత్రం హస్త నక్షత్రం ఉంది కాబట్టి ఈరోజు మహాగణపతి యొక్క ప్రతిష్టని కూడా జరగడం జరిగింది. కావున భక్తాదులందరూ కూడా స్వామిని దర్శనం చేసుకుంటున్నారు. కావున ఈ పంచలింగేశ్వర క్షేత్రం అని చెప్పని ఇక్కడ మునీశ్వర సాంప్రదాయంలో పంచలింగేశ్వర స్వామి ప్రతిష్టగా నిలవడం జరిగింది. కావున ఈ క్షేత్రం చాలా పవిత్రమైనటువంటిది. కావున అందరూ కూడా ఆ స్వామివారి దర్శనం చేసుకొని స్వామివారి ఆశీస్సులు కోరుకోని చెప్పి మరీ కూడా కోరుచున్నాము. ఫ్రెండ్స్, ఈరోజు ఉదయం నుంచి స్వామివారిలో చాలా కష్టపడ్డారు. ప్రతి ఒక్క పూజలో పాల్గొని పూజా కార్యక్రమాలన్నీ కంప్లీట్ చేసినారు. భక్తులందరూ ప్రతిష్ట పూర్తి చేసినారు. విగ్రహాలు ప్రతిష్ట. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడంతా నంది చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు భక్తులు.
ఫ్రెండ్స్ ఇప్పుడే శనగల బసవన్న దగ్గరకు వచ్చినాము చూడండి ఫ్రెండ్స్. డ్రా వచ్చి సామె ఒక్కళ్ళు ఇప్పుడు ఫ్రెండ్స్ నేను నా భార్య నా కూతురు ముగ్గురు కలిసి సాయంత్రం వచ్చాము. భక్తాదులు చాలా మంది వచ్చారు సాయంత్రం చూడండి ఫ్రెండ్స్. ఉజ్వల మొక్క సాని మొక్క బొట్టు పెట్టుకో బొట్టు పెట్టుకో డాడీ. నన్నేనా సారా నిన్ను? థ్యాంక్ యూ ఎందుకు రండి. అక్క ఇక్కడ చూడండి అక్క. మామా మరి అక్కల్లో ఒకటేనా ఇషా అత్తల్లో ఇక్కడ చూడదు ఏం అట్లా కొట్టారు పసుపు అత్తా ఓతా బాండవా ఎప్పుడొచ్చావే బాబు రాలేదా శాంతమ్మ? శ్రద్ధకళ్ళు ఎక్కడ మరి శ్రద్ధకళ్ళు ఫ్రెండ్స్ మా అత్త వాళ్ళు మా పిన్ని వాళ్ళు కొడిబియ్యం పోసినారు చూడండి. ఇక్కడ చూడు పిన్ని. ఫ్రెండ్స్ మొదటగా ఇక్కడ దర్శనం చేసుకొని శ్రీ పంచలింగేశ్వర స్వామి దేవాలయానికి వెళ్తున్నాము చూడండి. ఉజ్జో ఇక్కడ చూడు డాడీ గా హాయ్ డాడీ మొక్కు స్వామికి మొక్కు డాడీ. రండి పదం రండి ఫ్రెండ్స్. ఇక్కడ మొదటగా రత్నగర్భ గణపతి ఉంది ఇక్కడ దర్శనం చేసుకుంటాము. సందీప్ ఇక్కడ పూజారిగా సందీప్ ఉన్నాడు. సందీప్ గారు మొక్కు. ఉజ్వలమ్మ వాళ్ళమ్మ మొక్కుతున్నారు రత్నగర్భ గణపతికి. మొక్కుజ్జో స్వామిని మొక్కుడాడే. సందీప్ నువ్వేనా టెంకాయ కొట్టేది? కొట్టు తీసుకో. శ్రీ పంచలింగేశ్వర స్వామి దేవాలయం దగ్గరకు వచ్చినాము. మొక్కడాడే ఉజ్జు ఇక్కడ చూడుగా ఉజ్జు చేయి కాలుతుంది ఆడు మొక్కు నందికి మొక్కు. రెడ్డమ్మ హాయ్ ఏమే ఎంతమంది? 10 మందికి అమ్మా 20 మంది. మొక్కు స్వామిని మొక్కలకునే. శ్రీ పంచలింగేశ్వర స్వామి దర్శనం చేసుకొని ఇక్కడ కామేశ్వరి దగ్గరకు వచ్చినాము చూడండి. డ్రా డాడీ డ్రా. రావి చెట్టుకి మొక్కించుకొస్తావా? మొక్కి మరి ఉజ్జు సాన్ మొక్కరా డాడీ డ్రా మొక్కో. మొక్కు డాడీ స్వామి. మేము సాయంత్రం శ్రీ కొండ మీద వెలిసి ఉన్నటువంటి శ్రీ పంచలింగేశ్వర స్వామి దేవాలయం దగ్గరకు వచ్చాం ఫ్రెండ్స్. మొదటగా మేము శ్రీ శనగల బసవయ్యను అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని
అలాగే రత్నగర్భ గణపతి, చిన్న నందిని, శ్రీ పంచలింగేశ్వర స్వామిని, అలాగే కామేశ్వరి అమ్మవారిని దర్శనం చేసుకొని మేము నవగ్రహాల దగ్గరకు వచ్చి ఇక్కడ దర్శనం చేసుకొని ఫైనల్గా భోజనాలు చేసి ఇంటికి వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. నేను మీ పల్లెటూరు సుధాకర్. ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్.